शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापकां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే సూర్యుడు మిత్రస్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. తులారాశి వారికి రవి గోచారము 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్యకాలంలో కర్కాటక రాశిలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. అంటే మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచారము తులారాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, తులారాశి నుండి దశమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. దశమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, శుభదాయకంగా ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఆఫీసులో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, యాజమాన్యంతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, మీకు మంచి సంబంధాలు ఉంటాయి. తద్వారా మీ యొక్క నైపుణ్యాన్ని అందరూ కూడాను గుర్తించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ముఖ్యంగా అధికారుల యొక్క ప్రశంసలను పొందడం మూలకంగా మీకు ప్రమోషను, ఉద్యోగంలో శాలరీ లోపల ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది కూడాను ఈ సమయంలో వచ్చే అవకాశము ఉంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకై ఆలోచిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఆదాయము మెరుగుపడుతుంది. పూర్వము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. ఏదో రకంగా మీకు డబ్బు చేతికి అందడం అనేటువంటిది ఈ సమయంలో జరుగుతుంది. చేసేటువంటి వృత్తిపరంగా మీరు సంతోషంగా ఉంటారు. జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా ఉంటుంది ఈ సమయం లోపల. కాకపోతే నాయకులకు, అంటే రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయంలో కార్యకర్తలతో కానివ్వండి, అధినాయకులతో కానివ్వండి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. తద్వారా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక కుటుంబంలో అందరితో కూడాను సహాయ సహకారాలను పొందుతారు. పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను ఒక సఖ్యతతో ఉంటూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంటుంది. ఆరోగ్యం నయమవుతుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా లాభాలను పొందుతారు. ఈ సమయం లోపల సమాజంలో ప్రత్యేకంగా మీకు గుర్తింపు లభిస్తుంది. ఇక ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ సమయం లోపల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా తులారాశి వారికి దశమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ నెల రోజుల పాటు మీరు ప్రణాళికాయుతంగా పనులను చేపట్టినట్టయితే చాలా విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం కాబట్టి
సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు? అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా? ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా? మిత్రక్షేత్రంలో ఉన్నాడా? శత్రుక్షేత్రంలో ఉన్నాడా? తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు? జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా? మిత్రస్థానంలో ఉన్నాడా? జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వర్గు పాయింట్స్ ఉన్నాయి? ఇప్పుడు సంచరిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో? ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము, తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ, ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.